మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. పత్రికల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. కేఎన్ఎన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు పెట్టండి. డిస్క్రిప్షన్ లో ఫేస్బుక్, ట్విట్టర్ ఫాలో అవ్వండి. మేడారానికి పోటెత్తిన భక్తులు, ముందస్తు మొక్కుల చెల్లింపులు. ఆదివారం ఒకే రోజు 5 లక్షల మంది దర్శనం. మరో 2 రోజుల్లో మహాజాతర ప్రారంభం. ఏర్పాట్లపై నేడు అధికారులతో మంత్రుల రివ్యూ అంటూ 5వ పేజీలోని వార్త. మేడారం జాతర షురు అవబోతుంది. మరో 2 రోజుల్లో మహాజాతర. నిన్న ఒకటే రోజు 5 లక్షల మంది దర్శించుకున్నట్టు వార్తలు. కాంగ్ రిపోర్ట్ పై సర్కారు యాక్షన్. నివేదికల్లో పేర్కొన్న అంశాలపై చర్యలు తీసుకోవాలని యోచన. గత బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి అక్రమాలను చూపిన కాంగ్ ప్రతి అంశంపై పక్కాగా లెక్కలతో రిపోర్ట్, వాటినే ఆధారంగా తీసుకోవాలని భావిస్తున్న ప్రభుత్వం. ఇప్పటికే అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు. కాంగ్ రిపోర్టు ఆధారంగానే గత బీఆర్ఎస్ పైన, అప్పుడు జరిగినటువంటి పనులపైన పూర్తి రిపోర్టు తీసుకున్న తర్వాతనే వాళ్ళపైన చర్యలు తీసుకోవడానికి ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా కసరత్తు చేస్తుంది. కాంగ్ రిపోర్ట్ ఆధారంగానే బీఆర్ఎస్ పార్టీని ఇరుకురు పెట్టాలని యోచిస్తున్నట్టు వార్తలు. గత ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి అక్రమాలను కాళేశ్వరం పైన గాని ఇతర ఏవైతే వర్కులు చేశారో వాళ్ళు, మేడిగడ్డ, అన్నారం, సుందెల్ల, వీటిపైన క్షుణ్ణంగా పరిశీలించి కాంగ్ రిపోర్ట్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారమే వారిపైన చర్యలు తీసుకోవాలన్నట్టు రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ఉన్నారు అంటూ వార్త. ఇది 2వ పేజీలోనిది. ఎలాంటి చుట్టూ బిగుస్తున్న ఉచ్చు. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో సంస్థ నిర్లక్ష్యం. మొదటి నుంచి రిపేర్లు చేసేందుకు ససేమిరా. బ్యారేజ్ కుంగినప్పుడు రిపేర్లు చేస్తామని ప్రకటన, తర్వాత మాట మార్చి తప్పించుకునే ప్రయత్నం. రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రయోగిస్తామని, కంపెనీని బ్లాక్ లిస్ట్ లో పెడతామని ప్రభుత్వం హెచ్చరిక. ఎల్ఎండి సంస్థ కుంగినప్పుడు హడావుడిగా అప్పుడు మేము రిపేర్ చేయిస్తామన్నారు. ఆ తర్వాత మళ్ళీ సైలెంట్ అయిపోయారు. అయితే దీనిపైన ప్రభుత్వం రెవెన్యూ రికవరీ యాక్ట్ పెట్టి కంపెనీని బ్లాక్ లిస్ట్ లో పెడతామని ప్రభుత్వం యోచనలో ఉంది. హెచ్చరిక కూడా చేసింది. 4వ పేజీలోని వార్త ఇది. నాసి రకమైనటువంటి పనులు చేసింది ఎల్ఎండి సంస్థ. పూర్తి ఆధారాలతో సహా ప్రభుత్వం దానికి సంబంధించిన ఏవైతే ఆధారాలు ఉంటాయో ఆ ఆధారాలన్నీ సమకూర్చుకొని పూర్తిగా ఎల్ఎండి పైన ఉక్కుపాదం మోపడానికి రెడీ అవుతుంది. ఒకవేళ ఈ ఎల్ఎండి పైన ఉక్కుపాదం మోపినప్పుడు మళ్ళా వచ్చేది కష్టాలు ఆ బీఆర్ఎస్ పార్టీకే. సూత్రధారి, పాత్రధారి రెండు అప్పుడు ఇచ్చిన ప్రభుత్వమే ఉంటది కాబట్టి ఆ ప్రభుత్వానికి కూడా ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పింది. ఇక్కడ కాంగ్ రిపోర్ట్ పై సర్కారు యాక్షన్. నివేదికల్లో పేర్కొన్న అంశాలపై చర్యలు తీసుకోవాలని యోచన. చాలా పగడ్బందీగా అక్కడ జరిగినటువంటి అవినీతి పైన, అక్రమాల పైన అంతా చేతిలో చిట్టా పట్టుకున్న తర్వాతనే పూర్తిగా రంగంలోకి దిగాలని ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తుంది. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో సంస్థ నిర్లక్ష్యం చాలా ఎక్కువ. ఎలాంటిది ఒక ఇంత పెద్ద ప్రాజెక్టు కడుతున్నప్పుడు మీరు నిర్లక్ష్యం ఎలా వహిస్తారు? అంటే సంస్థనే నిర్లక్ష్యంగా చేసిందా, లేదంటే అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వమే కేవలం నామమాత్రానికి కట్టి కేవలం కమిషన్ల కోసం కకృతి పడి
ఇలా నిర్మించారా, నిర్మించుమని చెప్పారా అని దీని వెనకాల 1,00,000 కారణాలు వస్తాయి. కంపెనీని పూర్తి రిపోర్ట్ తీసుకున్న తర్వాత దానిపైన, ఆ కంపెనీ పైన యాక్షన్ తీసుకొని బ్లాక్ లిస్ట్ లో పెట్టే అవకాశాలు ఉన్నాయంటూ ఊహాగానాలు. బీఆర్ఎస్ పార్టీ చేసిన పనులు ప్రజలు కళ్ళారా చూస్తున్నారు. మీడియా సాక్షిగా ప్రజలందరూ అనుకుంటున్నారు, ఇంత నాసిరకమైనటువంటి ప్రాజెక్టులు ఎలా కట్టించింది అప్పుడున్న ప్రభుత్వం? ఎవరిది తప్పు? అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి తప్ప, లేదా పెద్ద కాంట్రాక్టర్లు చేసినటువంటి తప్ప? నామమాత్రానికి ఇంతకు ముందు వచ్చినటువంటి కథనాల ప్రకారం ఎల్ఎన్డి సంస్థ పైన అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం నెట్టేసే ప్రయత్నం చేసింది, నెట్టేసింది కూడా. ఇప్పుడు బలయ్యేది బీఆర్ఎస్ పార్టీ లేదా ఎల్ఎన్డి సంస్థలా అంటూ ప్రజల్లో ఒక ప్రశ్న మొదలవుతుంది. వీటన్నిటికీ అతి త్వరలో ఎండ్ కార్డు పడే అవకాశాలు ఉన్నాయంటూ ప్రభుత్వ నిపుణులు, ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ నిపుణులు చెప్తున్న మాటలు. తెలంగాణ సమాజం గమనిస్తుంది. మీరు చేసేటటువంటి పనులకు ప్రతి ఒక్కదానికి తెలంగాణ సమాజం గమనిస్తుంది అని తెలంగాణ సమాజం అనుకుంటున్నటువంటి మాటలు. అడ్డగోలుగా సంతకాలు పెడితే శివబాలకృష్ణ గతే, సొంత తెలివిని రుద్దితే మేడిగడ్డ లెక్క అవుతుంది సీఎం రేవంత్ రెడ్డి. అడ్డగోలుగా ఎక్కడంటే అక్కడ సంతకాలు పెడితే శివబాలకృష్ణ లెక్క అవుతారు. సొంత తెలివితేటలని ఉపయోగిస్తే గత ప్రభుత్వం చేసినటువంటి పనులు గుర్తుకొస్తాయి అంటూ రేవంత్ రెడ్డి గారు హెచ్చరించినట్టుగా ఉన్నది. మేము అపర మేధావులం కాదు, అనాలోచిత నిర్ణయాలు తీసుకోం, ఏ నిర్ణయంలోనైనా అనుభవజ్ఞుల సూచనలు తీసుకుంటాం. చంద్రబాబు, వైఎస్ఆర్, కేసీఆర్ అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుంటాం. రాష్ట్ర అభివృద్ధికి 2050 మెగా మాస్టర్ ప్లాన్ అమలు. ఫార్మాసిటీ రద్దు కాలేదు, ఫార్మా విలేజ్లు ఏర్పాటు చేస్తాం. త్వరలోనే రీజనల్ రింగ్ రోడ్డు వస్తుంది. ఫైర్ డిపార్ట్మెంట్ లో 1000 పోస్టులు భర్తీ చేస్తామని హామీ. నానక్ రామ్గూడలో ఫైర్ సర్వీసెస్ హెడ్ క్వార్టర్ ప్రారంభం అంటూ వార్త. ఇది 2వ పేజీలోని వార్త. నిన్న రేవంత్ రెడ్డి గారు ఫైర్ సర్వీస్ హెడ్ క్వార్టర్ ప్రారంభించిన సందర్భంగా మేము మేధావులం కాదు, సొంత తెలివితేటలు ఉపయోగించొద్దు, మేధావుల ఉన్నటువంటి వాళ్ళ సలహాలు సూచనలు తీసుకోవాలి. మేము గత రాజకీయ నాయకులు అయినటువంటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి దగ్గర నుంచి, ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి, కేసీఆర్ దగ్గర నుంచి నేర్చుకున్నటువంటి అనుభవాలను పాఠాలుగా నేర్చుకున్నాం అంటూ రాష్ట్ర అభివృద్ధికి 2050 నాటికి మాస్టర్ ప్లాన్ అమలు చేస్తామంటూ, ఫార్మాసిటీ రద్దు కాలేదు, ఫార్మా విలేజ్ ఏర్పాటు చేస్తామని, త్వరలో రీజనల్ రింగ్ రోడ్ వస్తుందని నిన్న రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఇన్స్ట్రక్షన్ లో ఏమైనా చేయాలనుకుంటే ఆ రంగంలోని మేధావుల సలహాలు తీసుకుంటాం. పరిపాలన విషయంలో అధికారుల సూచనలు అడుగుతాం. ఇంకేదైనా నిర్ణయం తీసుకోవాలంటే అనుభవజ్ఞులైన రాజకీయ నాయకుల సలహాలు కోరుతాం. మా అంతలా మేము కుర్చీని మేమే అపర భగీరథులమని రుద్దితే మేడిగడ్డలా అవుతుంది. మేం అపర మేధావులం కాదు, సొంత తెలివిని రుద్దదలుచుకోలేదు. అనుభవజ్ఞులతో మాట్లాడి వాళ్ళ సలహాలు సూచనలు తీసుకుంటాం. ఓపెన్ మైండ్ తో ఉంటాం, మాకు ఎలాంటి భేషజాలు లేవు అంటూ సీఎం రెడ్డి నిన్న క్లియర్ గా చెప్పిండు రేవంత్ రెడ్డి గారు. ఏదైనా పనులు చేయాలన్నా అది రాజకీయ పరంగా గాని, లేదా ప్రభుత్వానికి సంబంధించినటువంటి గాని, లేదంటే ఒక
డిపార్ట్మెంట్ కు సంబంధించినంత వరకు గాని ఏదైనా పని చేయాలన్నా స్వంత నిర్ణయాలు తీసుకోకుండా ఆ శాఖలో ఉన్నటువంటి మేధావులు వాళ్ళ నిర్ణయాలు తీసుకుంటాం. 10 మంది నిర్ణయమే నా నిర్ణయం, నాకు ఎలాంటి భేషజాలు లేవు అంటూ క్లియర్ గా రేవంత్ రెడ్డి గారు నిన్న చెప్పారు. ఎన్డీఏకు 400, బీజేపీకి 370 సీట్లు, ప్రధానిగా మళ్ళీ నేనే, బీజేపీ నేషనల్ కన్వెన్షన్ లో నరేంద్ర మోదీ ధీమా, కాంగ్రెస్ పై ప్రజలకు నమ్మకం పోయింది, మమ్మల్ని ఆ పార్టీ ఎదుర్కోలేదు, అందుకే నాపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నది, బీజేపీదే మళ్ళీ అధికారం, డౌట్ అక్కర్లేదని వ్యాఖ్యలు. 9వ పేజీలో వ్యాఖ్య. ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఒక చిన్న పాయింట్. నరేంద్ర మోదీ గారు ఎలాంటి ప్రజల్లోకి వెళ్ళి రాష్ట్రాలలోకి వెళ్ళి స్వంతగా ఒక సర్వే చేయించలేదు. కేవలం ఆయన ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా వీటి ద్వారా మాత్రమే సర్వేలు అరాకొరా చేయించి నేనే మళ్ళీ 3వసారి గెలుస్తానంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇది మీరు గెలిసే వాళ్ళు అయితే మీరు మళ్ళీ గెలవబోతుంటే మళ్ళీ ఇక్కడ కాంగ్రెస్ పేరుని తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు అనంటే ఇప్పుడు మీరు మీడియాలో వచ్చి చెప్తున్నారు అదేంటంటే మళ్ళీ మేమే గెలవబోతున్నాము, 2024లో 3వసారి గెలిచి హ్యాట్రిక్ చేస్తున్నాము అని అంటున్నారు. వాస్తవానికి మీరే గెలవాలనుకుంటే, మీరే గెలుస్తున్నారంటే ఇక్కడ మీరు కాంగ్రెస్ పేరుని తీసుకోరు. కానీ ఇక్కడ మీరు తీసుకుంటున్నారు అని అంటే చాప కింద నీరులా కాంగ్రెస్ పార్టీ వస్తుంది కాబట్టి దాన్ని అణిచివేయడానికి, అణగదొక్కడానికి మీరు మళ్ళీ కాంగ్రెస్ పేరుని తీసుకోవడం మొదలు పెట్టారు. ఎలా అయితే కర్ణాటకలో, తెలంగాణలో కాంగ్రెస్ గెలవది అనే వార్తలు, ఊహాగానాలు జనాల్ని మసిచేసి మాయరడికాయలు చేసినట్టు గత ప్రభుత్వాలు కూడా చేశాయి. అదే ధోరణిలో ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ అదే పద్ధతి చేస్తుంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడబోతుంది సెంటర్ లో అన్నట్టు విశ్వసనీయ సమాచారాలు. అందుకే మీడియాలో ఏ సభలోనైనా నరేంద్ర మోదీ గారు ఆ సభలో ప్రసంగించే ముందు, ప్రసంగం తర్వాత ప్రతిసారి మాకు 300 సీట్లు అంటూ జనాలని మైండ్ సెట్ ఒక వైపుకు తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు. నిజానికి అది తనలో ఉన్నటువంటి 3వసారి నేను గెలవబోనని తనకు అర్థమైంది కాబట్టి ఈ జనాల మైండ్ ని డైవర్ట్ చేయడానికి మాత్రమే ప్రసంగిస్తున్నారన్నట్టు మేధావులు అనుకుంటున్నటువంటి, రాజకీయ విశ్లేషకులు అనుకుంటున్నటువంటి సమాచారం ఇది. ఎస్ఎఫ్సి చైర్మన్ గా సిరిసిల్ల రాజయ్య బాధ్యతలు. నా విధులను సమర్థవంతంగా నిర్వహిస్తా రాజయ్య. స్థానిక సంస్థలను గత సర్కార్ తీవ్ర ఇబ్బందులు పెట్టిందని ఫైర్ అంటూ 3వ పేజీలోని వార్త ఇది. పేరొచ్చే పనులకు కేటీఆర్, తిట్లొచ్చే వాటికి హరీష్. అధికారంలో ఉన్నన్ని రోజులు అన్నిట్లా కేటీఆర్ హవా, పాలన మారిపోగానే ముందటికి హరీష్. నిజంగా గత 9 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో ఏ కంపెనీ అయినా, ఏ ముహూర్తానికైనా ఏదన్నా ఓపెన్ చేయాలన్నా, లేదంటే ఏదన్నా పెద్ద పెద్ద సంస్థలు వస్తున్నా అక్కడ ప్రత్యక్షమయ్యి ఆ స్టేజ్ మీద ముఖ్య అతిథిగా కేటీఆర్ ముందుండేవాడు. అదేందో 9 సంవత్సరాలన్నర పాలన పోగానే ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలోకి రాగానే హరీష్ రావుని రంగంలోకి దించిండు కేసీఆర్. హంగులు హార్బాటాలు ప్రభుత్వం ఉన్నప్పుడేమో కేటీఆర్ ఉండేవాడు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలోకి రాగానే త్రిబుల్ షూటర్ అయినటువంటి హరీష్ ను, రిబ్బన్ కటింగ్ లకేమో కేటీఆర్, తిట్లకేమో హరీష్ రావుని ముందలు పెట్టిర్రు. ఎందుకంటే ఈయన త్రిబుల్ షూటర్ అని పేరు గాంచిండు మామ చేతనే. కాబట్టి
ఎలాంటి సమస్య అయినా ఏదైనా సునాయాసంగా బయటకు తీసే తెలివితేటలు హరీష్ రావుకు ఉన్నాయి కాబట్టి హరీష్ రావుని ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ముందల హరీష్ రావుని పెట్టిర్రు. అదే కేటీఆర్ ఇప్పుడు రావట్లేదు. అరాకొరగా గత కాంగ్రెస్ పార్టీ గెలవంగానే ఎప్పుడైతే అసెంబ్లీ సమావేశాలు మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిపినప్పుడు ప్రభుత్వానికి ప్రతిపక్షానికి ఇద్దరి మధ్యన మాటల యుద్ధంలో కేటీఆర్ ఎందుకో వెనక్కి తగ్గినట్టు కేసీఆర్ కి అనిపించింది. అందుకే కేటీఆర్ ని పక్కన పెట్టి హరీష్ రావుని ముందరికి తీసుకొచ్చిండు. తన మాత్రం ఫామ్ హౌస్ కి మాత్రమే పరిమితమైండు. అనారోగ్య పేరు నెపంతో కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉండి ప్రతిపక్ష నాయకుడిగా ప్రతిపక్ష హోదాని పూర్తిగా సమర్థవంతంగా పోషించడానికి అసెంబ్లీలో హరీష్ రావుని ఎన్నుకున్నాడు. తిట్లకేమో హరీష్, ఆరంభాలకేమో రిబ్బన్ కటింగ్లకేమో తన కొడుకుని ఉపయోగించుకుంటున్నాడు అన్నట్టు తెలంగాణ సమాజం అనుకుంటున్న మాటలు ఇవి. పాలన మారిపోగానే ముందటికి హరీష్. అసెంబ్లీ సెక్షన్ లో కార్నర్ అయిన బావా, ప్రేక్షక పాత్రలో బామర్ది. నెగటివిటీ విషయంలో కావాలని హరీష్ ను ముందుకు నెడుతున్నారన్న టాక్. మొత్తం మీద కేసీఆర్ ఎలాంటోడంటే తన తెలివితేటలతో ఒక మార్క్ ని చూయించుకుంటున్నాడు. ఫామ్ హౌస్ లో కూర్చొని ఇక్కడ అసెంబ్లీలో ఎవరిని ఎలా పెడితే, ఎలా ఇరుకుటం పెడితే, ఏ మనిషికి ఎప్పుడు ఎక్కడ పెట్టాలి అనే రాజకీయ ఉద్దండు, రాజకీయ పండితుడు కేసీఆర్ అని విశ్లేషకులు, ప్రజలు అనుకుంటున్న మాటలు. 3వ పేజీలోని వార్త ఇది. మేడిగడ్డ పనులకు బ్రేక్. బ్యారేజీకి చేరుకున్న అన్నారం నీళ్లు. 6-7 బ్లాక్ల వైపు పెరుగుతున్న సిపేజీలు ఫౌండేషన్ పనును నిలిపేస్తున్నట్టు ఇంజనీర్ల ప్రకటన. మోటార్లు వెహికల్స్ లను పైకి తెచ్చిన కాంట్రాక్ట్ సంస్థ అంటూ 2వ పేజీలోని వార్త ఇది. మేడిగడ్డ బ్యారేజ్ 7వ బ్లాక్ లో పిల్లర్ కింద నుంచి సిపిజి ద్వారా వస్తున్న నీళ్లు అంటూ వార్త ఇది. లీకేజ్ అవుతుందట. 2వ పేజీలోని వార్త ఇది. కాళేశ్వరం పనులు, మేడిగడ్డ, సుందెల్ల ఇవన్నీ కేవలం కమిషన్లకు మాత్రమే కట్టుకున్న ప్రాజెక్టులు. వీటి వల్ల జనాలకు ఎలాంటి ఉపయోగం లేదు. ఇది ఇప్పటి నుంచి కాదు, అది కట్టినప్పటి నుంచి మొత్తుకుంటున్నది ఇదే. మేము ఫస్ట్ నుంచి మొత్తుకుంటున్నది కూడా ఇదే. ఆ ప్రాజెక్టుల వల్ల ఎలాంటి ఉపయోగం లేదు ప్రజలకి. కేవలం కమిషన్లకు మాత్రమే కట్టినటువంటి ప్రాజెక్టులు అవి. దేశంలో మాస్టర్ పాపులర్ సీఎం నవీన్ పట్నాయక్ అంటూ 9వ పేజీలోని వార్త ఇది. బీజేపీ చీఫ్ గా జూన్ వరకు నడ్డే అంటూ 9వ పేజీలోని వార్త ఇది. ఇండియా గోల్డెన్ హిస్టరీ అంటూ 12వ పేజీలోని వార్త ఇది. బ్యాడ్మింటన్ ఆసియా టీమ్ ఛాంపియన్ లో ఇండియా విమెన్స్ టీం కొత్త చరిత్ర సృష్టించింది. తొలిసారిగా గోల్డ్ మెడల్ సాధించింది. ఆదివారం హోరాహోరీగా జరిగిన ఫైనల్లో ఇండియా 3-2 తేడాతో థాయిలాండ్ ను ఓడించింది అంటూ 12వ పేజీలోని వార్త ఇది. జాదు రాజ్కోట్ లో జడేజా మాయాజాలం. 3వ టెస్టులో భారత్ రికార్డు విజయం. యశ్విని జైస్వాల్ అంటూ 14వ పేజీలోని వార్త ఇది. మహబూబ్ నగర్ మళ్ళీ ప్లాస్టిక్ బిందెలు అంటూ వార్త ఇక్కడ. మంత్రి గారి సభలో కరెంటు కోతలు అంటూ వార్త ఇక్కడ. మేడిగడ్డపై మరో కుట్ర, కుంగిన పిల్లేర్ల వైపు వరద మళ్లింపు అంటూ వార్త వేసింది ఇక్కడ. అన్నారం బ్యారేజ్ గేట్లు ఎత్తడంతో భారీ వరద. మరోవైపు ప్రాణహిత నుంచి భారీగా ఇన్ఫ్లో. మొత్తం 19.430 క్యూసెక్కులు లక్ష్మీ బరాజ్ కు
దెబ్బతిన్న పిల్లర్ చుట్టూ చేరుతున్న నీరు. మేడిగడ్డ వద్ద కానరాని అధికారుల అప్రమత్తత. ప్రాజెక్ట్ 7వ బ్లాక్ వద్ద నీటి మళ్లింపు. గాలికి మొత్తం 7 యంత్రాల్లో ఒకదానితోనే పంపింగ్. మిగిలిన 6 మోటార్లు ఒడ్డునే ఉంచిన వైనం. కావాలనే బరాజును వరదకు వదిలేస్తున్నారా? యంత్రాంగం నిర్లక్ష్యంపై అనుమానాలు ఎన్నో అంటూ వార్త ఇది. ఇక వేసుకున్నది పత్రిక. దీనికి మనం ఏం చెప్పలేము. ఇక కావాలని నీళ్ళైతే ఎవరు వదలరు కదా అంటూ వార్త ఇది. గత ప్రభుత్వ నిర్ణయాలను కొనసాగిస్తాం అంటూ 10వ పేజీలోని వార్త. గత ప్రభుత్వ నిర్ణయాలను కొనసాగిస్తాం అంటూ 10వ పేజీలోని వార్త ఇది. పాత్రధారి సీతక్క, పిఏ సూత్రధారి ఎవరు? ఇసుక దందాలో లోతైన వ్యవహారాలు. మంత్రి సీతక్క, పిఏ సుచిత్ రెడ్డి కీలక పాత్ర. రోజువారీగా టార్గెట్ పెట్టి మరి వసూళ్లు. సుచిత్ రెడ్డిపై వేటుతో కదులుతున్న డొంక. రీచ్ల మూసివేత త్వరలో జోరుగా దందా. మంత్రి ప్రతి అడుగు అతని కనుసైగలోనే. సీఎం సైతం పేరు పెట్టి పిలిచేంత పరిచయం అంటూ 10వ పేజీలోని వార్త. మొత్తం మీద సీతక్క పిఏగా ఉన్నటువంటి సుచిత్ రెడ్డి ఇసుక మాఫియాలో పూర్తిగా మునిగిపోయిండని ఈ వార్త. సీఎం వ్యాఖ్యలు అబద్ధం, అర్ధరహితం అంటూ 2వ పేజీలోని వార్త. మేడిగడ్డను ఒప్పుకో లేదనడం అసత్యం. అందుబాటులో లేకపోవడం వల్ల అప్పుడు నేను సంతకం చేయలేదు. శ్యామ్ ప్రసాద్ రెడ్డి. కాళేశ్వరం తెలంగాణ జీవధార పేరిట పుస్తకాన్ని ప్రచురించిన విశ్రాంతత ఇంజనీర్లు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యపై మండిపాటు అంటూ 2వ పేజీలోని వార్త ఇది. బీఆర్ఎస్ పై కక్షతో రైతుల్ని బలి పెట్టొద్దు. మేడిగడ్డ 3 పిల్లర్లను భూతద్దంతో చూపి 9 ఏళ్లు పాలనను బదనాం చేస్తున్నారా? కాంగ్రెస్ నేతలను అంటే బీజేపీకి రోషం ఎందుకు? చేతనైతే కొడంగల్ కు కొత్త మెడికల్ కాలేజ్ తేండి. ఉచిత బస్సు తప్ప మీ పాలనలో ఒరిగిందేంది? రైతు భరోసా ఇంకెప్పుడు? నిరంజన్ ఆగ్రహం అంటూ వార్త ఇది. సడలింపు కొంతమందికే. వయో పరిమితి పెంపులో పరిమితులెన్నో. గ్రూప్ 1లో యూనిఫామ్ పోస్టులకు లేదు. డిఎస్పికి వర్తించని 2 ఏళ్ల పొడిగింపు. గత దరఖాస్తులకు అవకాశం లేనట్టే. గరిష్ట వయోపరిమితి సడలింపు అందరికీ వర్తింపజేయాలి. ఉద్యోగార్థుల డిమాండ్ అంటూ 10వ పేజీలోని వార్త. అంటే డ్రెస్ వేసుకున్నటువంటి వాళ్ళకి సడలింపు లేదు, మిగతా వారికి సడలింపు ఉంది, వీళ్ళకు కూడా వయోపరిమితి పెంచాలి అంటూ వార్త ఇది. గుండెపోటుతో కుప్పకూలిన ఆటో డ్రైవర్ అంటూ 10వ పేజీలోని వార్త ఇది. మరో గురుకుల విద్యార్థి ఆత్మహత్య. ఇంట్లో ఉరివేసుకున్న సెకండ్ ఇంటర్ బాలిక. వారంలో ఒకే బడికి చెందిన 2 మృతి. భయ ఆందోళనలో విద్యార్థులు, పేరెంట్స్ అంటూ 11వ పేజీలోని వార్త ఇది. రూపాయలు 1600 కోట్లకు స్కెచ్ అంటూ 11వ పేజీలోని వార్త ఇది. ఆమె సేవలు అమూల్యం అంటూ 8వ పేజీలోని వార్త ఇది. గృహిణి సేవలను డబ్బు కోణంలో చూడరాదు. సంపాదించే వ్యక్తి కన్నా ఆమె ఏం తక్కువ కాదు. సుప్రీంకోర్టు వ్యాఖ్యలు అంటూ 8వ పేజీలోని వార్త ఇది. కమల్ బాటలో మనీష్ తివారీ. కాంగ్రెస్ కు మరో షాక్. పార్టీని వీడుతున్న నేతలు అంటూ 8వ పేజీలోని వార్త. ఇక్కడ కిసాన్ సంబంధించింది పెద్ద యాడ్ వేసింది. చికెన్ ధరలు కూడా తగ్గి, బర్డ్ ఫ్లూ అనేది ఎక్కువగా వస్తుందంట, అందుకే చికెన్ ధరలు కూడా కొద్దిగా తగ్గినాయి.
కేనైన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు పెట్టండి. సరే, కొంతమంది కొన్ని కామెంట్లు పెడుతున్నారు, వాళ్ళ విఘ్నతకే వదిలేద్దాం.